అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనము తెలుసుకుంటున్నాం. ఈరోజు ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 15వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సాంస్తమధిగచ్చతి. ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేశారు. భావము: యోగి ఎల్లప్పుడూ మనస్సును నియమించిన వాడేయుండి నేను అనుగ్రహించు మోక్షమును శాంతిని పొందగలుగును. వివరము: బ్రహ్మయోగి అయినవాడు అప్పుడప్పుడు కానీ ఎల్లప్పుడూ కానీ మనస్సును నియమించగలిగి ఆత్మను అనుభవిస్తున్నవాడు. కొంతకాలమునకు అనగా కర్మ అయిపోయిన తరువాత శరీరమును వదిలి మోక్షమును చేరును. వాడు తిరిగి పుట్టడు. వాడు పరమాత్మ యందే ఐక్యమైపోయి శాశ్వత శాంతిని పొందును. బ్రహ్మయోగి అయినవాడు అప్పుడప్పుడు ఎల్లప్పుడూ మనస్సును నియమించగలిగి ఆత్మని అనుభవిస్తున్నవాడు. కొంతకాలమునికి అనగా కర్మ అయిపోయిన తర్వాత శరీరమును వదిలి మోక్షమును చేరును. వాడు తిరిగి పుట్టడు. వాడు పరమాత్మ యందే ఐక్యమైపోయి శాశ్వత శాంతిని పొందును అని ఈ శ్లోకంలో స్వామివారు ఎంతో వివరంగా మనకి తెలియజేశారు. ఈ శ్లోకం యొక్క వివరము సమాప్తము. అందరికీ నమస్కారం.